హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ అయితే మేము ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యామండి. అంటే మీకు లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. మేము లేహ్, లడఖ్ ట్రిప్‌కి వస్తున్నామనమాట. సో, అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ మాది బెంగుళూరు టు ఢిల్లీ రావడం. సో, బెంగుళూరు నుండి ఢిల్లీ వచ్చేది లాస్ట్ వీడియోలో పెట్టానండి. అది చూడకపోయి ఉంటే ఎవరైనా సరే చూడండి. మేము బెంగుళూరులో 6:30 ఆ టైంకి మా ఫ్లైట్ కదా! సో, ఈవినింగు ఇక్కడికొచ్చేటప్పటికి 9 అయిపోయింది. సో, 9:00 దిగి మళ్ళీ మేము మా ఫ్లైటు లేకేమో మార్నింగ్ 6:30కి అనమాట. సో, ఈ నైట్ అంతా కూడా మేము ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే స్టే చేయాలి. సో, ప్రెజెంట్ అయితే మాకు బెంగుళూరులో లాంజ్ యూజ్ చేసుకున్నాము. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యూజ్ చేసుకోవడం అవ్వలేదు. ఎందుకంటే చెప్పాను కదా! డిపార్చర్‌కి 3 అవర్స్ ముందు మాత్రమే లాంజ్ ఫెసిలిటీ ఉంటుంది. సో, యూజ్ చేసుకోవచ్చు. మరి మేము నైట్ దిగిపోయాం కాబట్టి ఇంకా మార్నింగ్ 6:30 వరకు అంటే అవ్వదు. సో, అందుకని యూజ్ చేసుకోలేకపోయాము. సరే ఇంకా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎక్కడో దగ్గర మా గేట్ దగ్గర మేము ఉందామని చెప్పి అనుకున్నాము. ఢిల్లీలో ఏంటంటే బాబు ఇన్ని గేట్లున్నాయి. 62 గేట్స్ ఉన్నాయంట ఏకంగా. సో, నేనైతే చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఎయిర్‌పోర్టా అని. సో, నిమిషానికో ఫ్లైట్ ఎళ్తుంది, నిమిషానికో ఫ్లైట్ వస్తుంది. అంత బిజీగా ఉందన్నమాట. ఈయన చూడండి ఎంత పొడవున్నారో 7 ఫీట్ పైనే ఉన్నారు ఈయన. ఓహ్ మై గాడ్! సరే మా గేట్ దగ్గరికి వెళ్ళిపోదాము అన్నా కూడా మాకు ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే మార్నింగ్ 6:30 ఫ్లైట్ కదా! సో, 12 దాటితే గానీ మాకు చెక్ ఇన్ అవ్వదని చెప్పారు. సో, ఇంకేం చేస్తాము అందరం కూడా ఇలాగా ఎక్కడైతే డిపార్చర్ అయిందో అక్కడే ఉండిపోయామన్నమాట. వీళ్ళందరూ పైలట్స్ వాళ్ళు వెళ్తున్నారు. అలా బ్లాక్ డ్రెస్ ఏసుకొని నేను వాళ్ళనే చూస్తూ ఉన్నాను. అలా వెళ్తూనే ఉన్నారు ఎవరో ఒకళ్ళు. సో, అందరూ మాలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే 12 దాటితే గానీ నెక్స్ట్ డేకి చెక్ ఇన్ ఇవ్వరనమాట. సో, అందుకని ఇంకా 12 అవ్వగానే అండి అందరూ క్యూ కట్టారు. మాకు అర్థం కాలేదు. ఏంటి ఒక్కసారిగా ఎంతమంది లేచి క్యూ కడుతున్నారు? ఏమైంది? ఇప్పుడు ఫ్లైట్ ఉందా అని. తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మేము కనుక్కుంటే మాకు కూడా అప్పుడు ఓపెన్ చేశారు. మీరు వెళ్ళొచ్చు ఇంకా అంటే, సరే అని చెప్పి అప్పుడు మేము వెళ్ళామన్నమాట. ఎక్కువగా థాయిలాండ్‌కి వెళ్ళే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి అసల. సో, మా చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత మేము 27 గేట్ దగ్గర ఉన్నాము. అక్కడ నుండి మాది 58 అనమాట గేట్ నెంబరు. సో, అంత దూరం వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి టైము. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఈ వాకర్స్ ఎస్కలేటర్ ఉంటుంది కదా! అది కూడా దాని మీద కూడా వెళ్తూ ఇదైతే చాలా ఉపయోగం అండి. అంటే లగేజ్ ఉన్న వాళ్ళకి చక్కగా దాని మీద నిలబడితే అదే తీసుకెళ్ళిపోతుంది. నాది 58 గేట్ కదా! మేము ఇక్కడ సీట్స్ ఉంటాయి. సోఫా లాంటి సీట్స్ లాగా ఉంటాయి. వాటిలో అయితే పడుకోవచ్చు అని చెప్పి మా అమ్మాయి ఇంక డైరెక్ట్‌గా మా గేట్ వరకు తీసుకొస్తుంది. అంటే అంత లాస్ట్‌లో ఉంటాయని చెప్పి 60 గేట్‌లోనే ఎక్కడో ఉంటాయటండి అవి. తీరా చూస్తే ఇగో ఇక్కడే ఉన్నాయి. ముందునే ఉన్నాయి. అంటే 57, 56 దగ్గర ఉన్నాయి ఇవి. ఇలాంటివి ఖాళీగా ఉంటే పడుకోవచ్చు అనుకున్నాము. సో, మేమొచ్చేటప్పటికి అందరూ ఆక్యుపై చేసేసారు. ఒక్క సీటు కూడా ఖాళీ లేదనమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పి మా 58 గేట్ దగ్గరికి వెళ్ళాము. లాస్ట్ వరకు వెళ్తే ఇగో ఇలా ఉన్నాయన్నమాట. వీట్ల మీద అయితే పడుకోవడం అవ్వదు కదా! మధ్య మధ్యలో ఇవున్నాయి. సో, ఇంకేం చేస్తామని చెప్పి 62 గేట్ వరకు కూడా వెళ్ళాము. అక్కడ కొంచెం బెంచెస్ లాంటివి ఉన్నాయన్నమాట.
సో ఆ బెంచెస్ అయితే మేము వాటి మీద రాత్రి కొంచెం ఒక 3 అవర్స్ అలాగా పడుకున్నాము. తర్వాత 6:30 ఫ్లైటే కదా, ఇంకెందుకని చెప్పి వెంటనే మామూలుగా అక్కడ 5:00కి లేచి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా లాంచ్కి అయితే వెళ్ళలేదు ఈసారి. నాకు ఫ్లైట్ ఎక్కడం ఎంత భయమో అంత ఇంట్రెస్ట్గా చూస్తానన్నమాట. ఈ టేక్ ఆఫ్లు, ల్యాండింగ్లు, అలాగే మూవీస్ కూడా ఫ్లైట్ వచ్చింది సినిమా అంటే ఇంకా నేను వెంటనే అది చూస్తానన్నమాట. నాకు ఎందుకు అంత ఇష్టం అసలు. అంటే ఎలా ఎగురుతుంది ఏంటి, అంతసేపు అంత బరువు ఉన్నది ఎలా లేపుతారు పైకి టేక్ ఆఫ్, అలాగే నాకు గాల్లో ఎలా తెలుస్తుంది వీళ్ళకి రోడ్స్, అలా అవన్నీ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి అన్నమాట ఎన్నిసార్లు చూసినా. సో ఫ్లైట్ ఎక్కినప్పుడు మటుకు నేను అంతే భయపడుతూ ఉంటాను. ఎవరో ఒకరు చేతిని పట్టుకుంటూ ఉంటాను, అలాగే కళ్ళు మూసుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను. మళ్ళీ వెళ్ళడం అంటే అంత భయం, కానీ చూడడానికైతే నాకు చాలా ఇంట్రెస్ట్. సో మా చెక్ ఇన్ అయితే బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ ఓపెన్ చేశారు. సో ఇంకా మేము వెళ్ళామన్నమాట. ఢిల్లీ టు లేహ్ 1 అవర్లోనే వెళ్ళిపోతాము. ఒక హాఫ్ అన్ అవర్ దాటగానే మనకి లడఖ్ కొండలు కనబడుతూ ఉంటాయి. అవి చాలా బాగుంటాయండి చూడడానికి. ఈయనెవరో గ్రౌండ్ మ్యాన్ ఆయన చూస్తున్నారు, నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్పారనమాట. సో అది నేను క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఫ్లైట్లో పైలట్ ఏం చెప్తున్నారో కొంతసేపు విందామండి. Everything into the cabin, safety cabin in the cabin. One of the team led by Sunny. This is back at Kisha, Shama, Udashmini and Nisha. Flying time for the sector once we close door is about 1 hour. And once we push back, we'll be climbing en route to 35,000 feet. Weather forecast for the route we do have as expected cloudy skies. For your personal safety, we do recommend keep your seatbelt fastened all time while seated. Due to arrival restrictions of bay into destination lane. We'll keep you posted once we get a clear information from Delhi ATC about our pushback. In the meanwhile, kindly remain seated and please enjoy the... సో ఇంకా మా ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. ఒకటి వెళ్ళేది ఉంటే ఒకటి వచ్చేది ఉంటుంది. ఇంకా అసలు చాలా బిజీ అనమాట ఎయిర్పోర్ట్ అంతా కూడా. వాటి కోసం ఏదో అంటే మనకి కిందన ఎలాగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో వీటికి ఉంటాయి అనుకుంటా. సో ఒకటి వస్తుందంటే ఒక దానికోసం మా ఫ్లైట్ని ఆపారనమాట. అది టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు సిగ్నల్ ఇచ్చినట్టున్నారు, వెళ్తున్నారు వీళ్ళు. సో చూడండి మళ్ళీ ఇంకా ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఏంటో మరి ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇది పాత ఎయిర్పోర్ట్ ఏమున్నాయేమో మరి, లాంజ్. సో చూడండి పైకి వెళ్తున్న కొలది అలాగా మేఘాలు, దట్టమైన మేఘాలు మధ్యలోంచి వెళ్తుంటే, ఇలా ఎక్కువ మేఘాలు ఉన్నప్పుడు మనకి టర్బులెన్స్ అవుతూ ఉంటుంది. సో అంతగా అయితే అవ్వలేదండి. ఈసారి నేను 3 టైమ్స్ ఎక్కాను ఈ టూర్లో భాగంగా ఫ్లైట్. సో అంత టర్బులెన్స్ అయితే కనబడలేదు. ఇది కూడా విస్తారా అండి. సో అందుకని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఇచ్చారు, బాగుంది. వాటరు ఇంకా ఒక కుకీస్ అండ్ ఉప్మా ఇచ్చారు. ఉప్మా ఇండియా ఫేవరెట్ ఉప్మా ఇచ్చారు. సో బాగుంది ఉప్మా కూడా. చూడండి మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయో చూసారా. ఇంకా హిమాలయ రీజన్స్ కనబడుతున్నాయి, మంచు కొండలు. భలే ఉంది నిజంగా చూడడానికి. అది ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఈ లే కొండలు అనేవి చూడడానికి చాలా చాలా బాగుంటాయటండి. సో నేను నా భయాన్ని పక్కన పెట్టి కొంచెం ఇలాగా చూశాను అనమాట, క్యాప్చర్ చేశాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే నాకు ఆ భయం పోయి ఇంట్రెస్ట్ వచ్చి ఇలా వీడియోస్ అయితే తీస్తానండి మళ్ళీ ఫ్లైట్లో నుండి. ఆ కొండల మీద మబ్బుల తాలూకు నీడలు అనమాట. సో అందుకని మనకి అక్కడక్కడ నల్లగా, అక్కడక్కడ ఇలాగా స్టోన్ కలర్లోని కొండలు కనబడతాయి.
అంతా ఎడారి ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా లే అంతా కూడా ఎడారి ప్రాంతం. చిన్న అన్ని చుట్టూ కొండలు, లోయల మధ్యలో ఉన్న విలేజ్. లోయల మధ్యలో ఉంటుంది ఈ లే లడక్ అన్న సిటీ. ఈ లే అన్న సిటీ లోయల మధ్యలో ఉంటుందండి, వ్యాలీల్లో. సో కొండల మధ్యలో చిన్న ఊరు అన్నమాట. ఇదంతా కూడా లే అన్నది యూనియన్ టెరిటరీ కదా. సో ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాము. సో అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను స్టెప్ వైజ్గా. చూడండి అలా నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంది. లేలో ల్యాండింగ్ అన్నది చాలా కష్టమైనది, చూడదగినది అనుకుంటాను. చాలామంది చెప్పడం విన్నాను నేను. సో అందుకని నేను ల్యాండింగ్ కూడా చూస్తున్నాను అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ పైలట్ కూడా మనకి ఎయిర్పోర్ట్ తాలూకు లోయలో ల్యాండింగ్ అన్నది చాలా చాలా క్రూషియల్ కదా. సో అమ్మయ్య ల్యాండింగ్ అయిపోయామండి. డిపార్చర్ లాంజ్ అన్నది చాలా చిన్న ప్లేసు ఎయిర్పోర్ట్లో. సో వెంటనే ఒక చిన్న రూమ్ లాగా ఉంది, అక్కడే లగేజ్ వస్తుంది మనకి. అది తీసుకొని ఇంక మేము బయటకు వచ్చాము. మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ద్వారా, అంటే ఒక ట్రావెల్ కంపెనీ ద్వారా ఇవంతా ఈ ట్రిప్ అంతా బుక్ చేసుకున్నామండి. సో వాళ్ళైతే క్యాబ్ పంపించారు. ఆ క్యాబ్లో మేము మాకు ఇచ్చిన హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఇది సిటీ సెంటర్ పాయింట్ లాగా మెయిన్గా ఉంది ఇక్కడ. అంటే ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు 4 వైపులా 4 రోడ్ల జంక్షన్ ఇది. సో మెయిన్ జంక్షన్ లాగే అనిపించింది నాకు. ఇంకా ఊర్లోకి వెళ్తున్నాము, అంటే మాకు ఇచ్చిన హోటల్ దగ్గరికి మేము వెళ్తున్నాము. అక్కడంతా కూడా మెయిన్గా టూరిజం మీదే ఆధారపడి ఉందండి లే లడక్ అంతా కూడా. అక్కడ పెద్దగా వాళ్ళకి ఉపాధి అంటూ ఏమీ లేదు. జస్ట్ అంతా ఈ షాప్స్, ఈ టూరిజం మీదే మెయిన్గా చెప్పాలంటే టూరిజం మీదే ఆధారపడి ఉంది ఫుల్గా. సో మేము సెప్టెంబర్లో వెళ్ళాము. సెప్టెంబర్ 18న సెప్టెంబర్ 1కి మేము వెళ్ళాము. సో ఆ టైంలో ఏంటంటే అంత చలి అది ఉండదన్నమాట. సీజనల్ మామూలుగా బాగుంటుంది అన్ని రకాలుగా. సో లేలో అయితే ఎండలు విపరీతంగానే ఉన్నాయి. కాకపోతే లే వెళ్ళగానే మనకి మౌంటైన్ సిక్నెస్ వస్తుంది అంటారు. మేము ఎయిర్పోర్ట్లో దిగాము, అంత ఏమనిపించలేదు దిగ్గానే. సో ఇంకా ఇక్కడ హోటల్కి రాగానే మాకు 2nd ఫ్లోర్ ఇచ్చారనమాట. ఇవ్వగానే కిందన జస్ట్ 2nd ఫ్లోర్కి వెళ్తుండగానే మాకు ఎంతో భారంగా, గుండెల్లో బరువుగా అనిపించింది, ఆయాసం వచ్చింది. సో అప్పుడు అనుకున్నాం ఇదే మౌంటైన్ సిక్నెస్ అంటే అని. కొంతమందికి హెడేక్ అది కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్ చూడండి, మేము 2 రూమ్స్ తీసుకున్నాము. చుట్టూరా యాపిల్ ట్రీస్ ఉన్నాయి. మాకు కిటికీ తీయగానే అంతలో ఉన్నాయన్నమాట యాపిల్ ట్రీ. చూడడానికి చాలా బాగుంది, కాకపోతే కాయలుగా ఉన్నాయి, అందుకని మేము ఇంకా అసలు కొయ్యలేదు వాటిని. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు లేలో ఫస్ట్ డే మేము ఏం చేసామన్నది చూపిస్తాము. మేము మార్నింగ్ 9 కల్లా, అంటే ఇంచుమించుగా ఒక 10 కల్లా మేము రూమ్కి చేరుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ చేయలేదు.
వాళ్ళు హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఫ్రీ అనమాట మాకు. సో మధ్యాహ్నం లంచ్ అయితే మనం పెట్టుకోవాలి. ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ చేసి అప్పుడు సిటీలోకి వెళ్దాము ఈవినింగ్ అంతా. ఒక 2 మానిస్టరీలు చూసి తర్వాత లేలో మార్కెట్ చూస్తున్నాము. సో ఆ వీడియోలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయండి. మధ్యాహ్నం లంచ్లో మాకు ఫ్రైడ్ రైస్, ఇంకా ఆలూ పరాటా అండ్ పన్నీర్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ ఇవన్నీ పెట్టారు. ఫుడ్ అయితే మటుకు బాగుంటుందండి. అంటే మనం అంతలా తినలేము, అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయలేము. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్.